రాజమండ్రి కిమ్స్ బొలినేని హాస్పిటల్ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ముద్దాయిని జైలుకు పంపామని రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్ అన్నారు. కిమ్స్ బొలినేని హాస్పిటల్లో ఫార్మాలజిస్టుగా పనిచేస్తున్న నల్లపు నాగాంజలి ఆత్మహత్యా యత్నానికి సంబంధించిన డీఎస్పీ భవ్యకిషోర్, సిఐ బాజిలాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భవ్యకిషోర్ ఏమన్నారంటే, కిమ్స్ బొలినేని హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్ గా పనిచేస్తున్న నల్లపు నాగాంజలి గత నెల 24 హాస్పిటల్లో డ్యూటీ చేసే సమయంలో సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు నాగాంజలి తండ్రి నల్లపు దుర్గారావు గారు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి ముద్దాయి దువ్వాడ మాధవరావు దీపక్ ను గత నెల 27న అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ముద్దాయిని సమగ్ర విచారణ చేయడానికి పోలీస్ కస్టడీకి ఇవ్వమని కోర్టును కోరామన్నారు. నాగాంజలి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందన్నారు. డాక్టర్ల సమక్షంలో నాగాంజలి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పోలీస్ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఎటువంటి అనుమానాలకు, అపోహలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, కొంతమంది వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం సదరు నాగాంజలి సూసైడ్ విషయాన్ని అవకాశంగా వాడుకుంటున్నారని, ఇది సరియైన పద్ధతి కాదని డీఎస్పీ భవ్యకిషోర్ అన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఈ సూసైడ్ నోట్, అమ్మాయి సూసైడ్ ఎందుకు చేసుకుంటుందని ఒక నోట్ రాస్తే ఆ నోట్ని మనకి జిరాక్స్ కాపీ ఒకటి ఇచ్చి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ కంప్లైంట్ మీద మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం క్రైమ్ నెంబర్ 54/25 కింద. అండ్ దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ రీఎగ్జామిన్ చేసి కొన్ని సెక్షన్స్ ఇంకా అదనంగా ఆల్టర్ కూడా చేసి మనం యాడ్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డేన. సో అండ్ ఎవరినైతే వీళ్ళు ముద్దాయి దీపక్ అనే వ్యక్తిని ఆరోపించారో మనం దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ ముద్దాయిని మనం 27న రిమాండ్కి తరలించడం జరిగింది. మనం ఇదే స్టేషన్లో రిమాండ్కి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పాము. సో ఏదైతే ఉందో మనము ముఖ్యంగా కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్లో అంజలి అనే అమ్మాయి తను రాసిన నోట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. సో ఇది తన పర్సనల్ డైరీ. సో తన పర్సనల్ డైరీలో తను నోట్ రాసుకుంది, తనకి ఈ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు లేదు అని చెప్పి. అండ్ తెలుగులో క్లియర్గా నాకు ఇష్టం లేదు బతకడం అని కూడా అమ్మాయి చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంది. మెన్షన్ చేయడంతో పాటు తను లాస్ట్ పేజ్లో రాశారు ఏమని, ఐ వాజ్ టేకింగ్ ఎ డ్రగ్ నేమ్ ఇంజెక్షన్ వెకురోనియం బ్రోమైడ్ 10 mg విచ్ వాజ్ స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్ అండ్ నేను ఐ వాజ్ ఫౌండ్ టు బి డెడ్. ఐదర్ నేను చనిపోయి ఉండొచ్చు లేదంటే ఒక ప్యారలైజ్డ్ పర్సన్గా ఉండొచ్చు అని చెప్పి తను ఈ నోట్లో మెన్షన్ చేసింది. ఈ నోట్ మేము కలెక్ట్ చేసింది కాదు, వాళ్ళ పేరెంట్స్ ఇది వాళ్ళకి దొరికిన నోట్ అని చెప్పి మనకి ఇది సబ్మిట్ చేశారు. అండ్ దీంట్లో తను ఈ రకంగా మెన్షన్ చేసింది, నేను ఈ డ్రగ్ తీసుకుంటున్నాను, వీలైతే నా ఆర్గాన్స్ డొనేట్ చేయండి ఎవరికైనా అని చెప్పి. ప్లీజ్ ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్, లెట్ మీ ఎండ్ అప్ దిస్ వన్, గుడ్ బై టు దిస్ వరల్డ్, సో నెవర్ వాంటెడ్ టు బి బోర్న్ అగైన్. సో ఈ రకంగా తను మెన్షన్ చేసింది. సో మనం ఈ నోట్ సీజ్ చేసాము అండ్ దీనికి సంబంధించిన అదర్ ఎవిడెన్సెస్, ఆల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా మనం గ్యాదర్ చేస్తున్నాం. సో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఒక్కటేనండి. సో ఏదైతే ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము. సో పోలీసు మేము ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదు, ఆల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తున్నాము. కాల్ డేటా ఏదైతే ఉండండి, కెమెరా ఫుటేజెస్ కానివ్వండి, మనమన్నీ కూడా క్లియర్గా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఎవరు కూడా దీని గురించి అన్నెసెసరీ అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. సో మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒక్కటే, సో దయచేసి ఈ ఇన్సిడెంట్ని పొలిటిసైజ్ చేసి రాజకీయ లబ్ధి కోసము ఉన్నవి లేనివి కల్పించి దయచేసి ప్రచారం చేయొద్దని పోలీస్ తరపున కోరుకుంటున్నాము. సో ఆల్ ఇన్వెస్టిగేషన్ మనం ఏదైతే ఉందో జరుగుతుంది. అండ్ ముద్దాయి ఎవరైతే దీపక్ ఉన్నారో ప్రస్తుతానికి ఆయన రిమాండ్లో ఉన్నారు సెంట్రల్ జైల్లో. అండ్ అతన్ని మళ్ళీ విచారించడానికి కూడా మనం కస్టడీ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కోర్టు పర్మిషన్ మనము వస్తే అతను మళ్ళీ కస్టడీలోకి తీసుకొని మరికొన్ని వివరాలు సేకరించడానికి ఉంటుంది. అండ్ మనం ఏదైతే ఇన్వెస్టిగేషన్ పరంగా అతని పొటెన్సీ టెస్ట్ వాటన్నిటికీ కూడా మనం ఫైల్ చేసామండి. సో ఇన్వెస్టిగేషన్ ఆన్లైన్స్ ప్రాపర్గా జరుగుతుంది. సో ఎవరు కూడా దీని గురించి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. సో దయచేసి ఈ ఇష్యూని కూడా ఎవరు కూడా పొలిటిసైజ్ చేయొద్దని కూడా మేము మా పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.